హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈ రోజు మనం ఈ క్లాస్లో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ రిలేటెడ్ టు కరెంట్ అఫైర్స్ చూద్దాం. టైటిల్ చూడగానే మనం అక్కడ ఉన్న కీవర్డ్ ఏంటి, అసలు ఎన్ని డైమెన్షన్స్ చదువుకోవాలి, అసలు ఎలా క్వశ్చన్స్ వస్తాయి, ఇంతకుముందు క్వశ్చన్స్ ఎలా వచ్చాయి, అవన్నీ క్లియర్గా ఈ వీడియోలో చూద్దాం. అండ్ నెక్స్ట్ ఈ రోజు నేను ఒక వీడియో అయితే రిలీజ్ చేస్తాను. మేబీ దట్ విల్ బి ఇన్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు, నాకంత ఐడియా అయితే లేదు, ఇంకా నేను డిసైడ్ అవ్వలేదు ఇంగ్లీష్ ఆర్ తెలుగు అని. కాకపోతే ఆ వీడియోలో ఏంటి అన్నట్లయితే మన 2026 పేపర్ టఫెస్ట్ పేపర్ కదా. సో ఆ పేపర్లో అరౌండ్ 47 క్వశ్చన్స్ డైరెక్ట్గా మన సోర్సెస్ నుంచి వచ్చాయి. వాటి గురించి క్లియర్ కట్ ఎవిడెన్స్ విత్ క్వశ్చన్ నెంబర్, విత్ టెస్ట్ నెంబర్ అండ్ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ అయితే ఏ మ్యాగజైన్ అండ్ పేజ్ నెంబర్తో సహా నేను ఆ వీడియోని ఈరోజు అయితే రిలీజ్ చేస్తాను. ఈరోజు రికార్డ్ చేయలేదు, ఇంకా రికార్డ్ చేస్తాను. అండ్ నాకు లిటరల్గా చెప్పాలంటే 3 days ఆఫ్ టైం పట్టింది అన్ని క్వశ్చన్స్ వెతికి కరెక్ట్ ఎగ్జాక్ట్గా ఫ్రేమ్ అవుతుందా లేదా, ఫార్మాట్ ఉందా లేదా, అండ్ స్టేట్మెంట్స్ మ్యాచ్ అయ్యా లేవా అని చూసుకొని మరి అవన్నీ సార్ట్అవుట్ చేశాము. అండ్ రియల్గా చెప్పాలంటే ఐఎమ్ ఇన్ ఏ షాక్ అని చెప్పొచ్చు. ఐఎమ్ వెరీ సర్ప్రైజ్డ్, ఎందుకంటే కొన్ని క్వశ్చన్స్ సేమ్ ఫార్మాట్ అండ్ ఈవెన్ సేమ్ స్టేట్మెంట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈవెన్ మనము మన ఛానల్లో షార్ట్స్ కూడా చేశాం కదా, యూట్యూబ్ షార్ట్స్లో కూడా అరౌండ్ 8 క్వశ్చన్స్ అయితే మన షార్ట్స్ నుంచి వచ్చాయి. అది కూడా కొంచెం ఎడిటింగ్ అయింది, కాకపోతే ప్రిలిమ్స్ స్పెల్లింగ్ కొంచెం మిస్టేక్ పడి మళ్ళీ ఆ వీడియోని రీఎడిట్ చేయాలి. ఎడిటర్ ఇంకా రాలేదు, ఎడిటర్ వచ్చిన తర్వాత అది కొంచెం ఎడిట్ చేసేసి ఈరోజు మధ్యాహ్నం లోపే ఆ వీడియోని నేను రిలీజ్ చేస్తాను. అందులో 8 షార్ట్స్, షార్ట్ కొంచెం ప్లే చేసి దాని తర్వాత వెంటనే ఆ టాపిక్ మీద వచ్చిన క్వశ్చన్ ఏంటని చెప్పి అటాచ్ చేయడం చేశాము. అండ్ ఆ యొక్క షార్ట్స్కి కూడా కంప్లీట్ మీరు ఎక్కడ చూసుకోవాలని చెప్పి లింక్స్ కూడా షార్ట్ కింద కమెంట్ బాక్స్లో పిన్ చేస్తాము. సో దట్ ఆ లింక్ వదిలితే కూడా మీకు కంప్లీట్ షార్ట్ అయితే వస్తుంది అనమాట. సో కంపల్సరీ చూడండి. 8 క్వశ్చన్స్ ఫ్రమ్ షార్ట్స్ అండి, ఇట్ ఈస్ నాట్ ఏ స్మాల్ థింగ్. అంతా టఫెస్ట్ పేపర్లో 8 క్వశ్చన్స్ వచ్చాయి అంటే లైక్ అది మాత్రం ఒక మిరాకిల్ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ 46 క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ ఇంకోటి ఏంటి అన్నట్లయితే ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు షేర్ దిస్ న్యూస్ విత్ యూ. ఇంత టఫెస్ట్ క్వశ్చన్లో కూడా 46 క్వశ్చన్స్ వచ్చాయంటే మామూలు మాటలైతే కాదు. అండ్ ఇన్ని రోజులు నేను పడ్డ కష్టానికి నాకు ఒక రిలీఫ్ వచ్చింది, నాకు ఒక ఏమంటారు ఫ్రూట్స్ వచ్చాయి అని అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఆ ఒక్కొక్క క్వశ్చన్ చేయడానికి నాకు మినిమం ఒక 7 to 8 minutes పట్టేది. అండ్ ఈవెన్ ఆ టెస్ట్ సిరీస్ చేయడానికి నేను 2:30, 3:30 వరకు కూడా మేల్కో నుండి చేశాను అనమాట. అండ్ సింగిల్ హ్యాండెడ్గా నేను ఒకదాన్ని హ్యాండిల్ చేశాను అనమాట ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా. అండ్ ఎడిటింగ్ వర్క్ వచ్చేసి పూజిత ఇద్దరం కలిసి చేశామన్నమాట. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. నిన్న మొన్న 2 రోజులు కూర్చొని నేను పూజిత సార్ట్అవుట్ చేసాం క్వశ్చన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అని చెప్పి. నేను మొత్తం సార్ట్అవుట్ వర్క్ అయింది. ఇప్పుడు అరౌండ్ టైం ఎంత అవుతుంది, 1 minute టైం అరౌండ్ 10:20 అవుతుంది. అండ్ పీడిఎఫ్ కూడా రెడీ అవుతుంది. ఈ క్లాస్ అయిపోయిన ఒక 1 hour 1.5 hourకి నేను దాని రికార్డింగ్ కూడా స్టార్ట్ చేస్తాను. అండ్ ఆ షార్ట్స్ వీడియో అయితే ఈరోజు ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్ వరకు అయితే అప్లోడ్ ఫర్ షూర్ చేస్తాను. ఒక్కసారి మీరు క్రాస్ చెక్ కూడా చేసుకోవచ్చు. అండ్ చాలామంది మేము అనుకుంటారు పేపర్ వచ్చిన తర్వాత మేడం రిలీజ్ చేస్తారని చెప్పి. కాదు, వాటికి సంబంధించిన వీడియో డేట్స్ అండ్ లింక్స్ కూడా మీకు అక్కడ పెడతామన్నమాట. సో దట్ యూ విల్ బి లైక్ ఒక క్లారిటీ అనేది వస్తుంది, మేము ఎప్పుడు పెట్టాము మీకు ఎప్పుడు వచ్చింది అని చెప్పి. ఓకే గైస్. అండ్ ఇంకేంటంటే నా దగ్గర ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ నా దగ్గర ఏప్రిల్ నుంచే ఉన్నాయి, ఏప్రిల్ 2025 నుంచే ఉన్నాయి. అంతకుముందువి ఐ లాస్ట్ మై లింక్ అనమాట. కొంచెం కంప్యూటర్ ల్యాప్టాప్ సిస్టమ్ ప్రాబ్లం వచ్చేసి ఐ లాస్ట్ దట్. సో ఏప్రిల్ నుంచి ఉన్న కరెంట్ అఫైర్స్ తీసాము. కాకపోతే మాధవ్ నేషనల్ పార్క్ న్యూస్ అనేది మార్చ్ 2025లో వచ్చింది. బట్ అన్ఫార్చునేట్లీ నేను అది సంబంధించిన పీడిఎఫ్ అయితే నా దగ్గర లేదు. సో అందుకని మేబీ అది మిస్ అవుతుంది. కాకపోతే 0 FIR సంబంధించిన క్వశ్చన్ అండ్ మాధవ్ నేషనల్ పార్క్ సంబంధించిన క్వశ్చన్ కూడా నేను ఇంతకుముందు అయితే చెప్పాను. మీరు నోట్స్లో చెక్ చేసుకున్నట్లయితే ఉంటుంది ఫర్ షూర్. ఈ 0 FIR అయితేనేమో 2023 న్యూస్లో వచ్చిందనమాట. ఎందుకంటే నేను 2019 నుంచి కరెంట్ అఫైర్స్ చెప్తున్నాను కాబట్టి ఎస్ ఐ నో ఎగ్జాక్ట్లీ ఐ డెల్ట్ విత్ దట్ 0 FIR అనమాట. కానీ దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఐ కెన్ నాట్ ప్రొవైడ్ దాట్. బట్ ఆ 2 క్వశ్చన్స్ తప్ప మిగతావి అరౌండ్ 46 అయితే నేను మీ దగ్గరికి విత్ ఎవిడెన్స్ తీసుకొస్తాను అనమాట.
సో ప్లీజ్ ట్రై టు వాచ్ అండి. అండ్ మీరు కనుక మన కరెంట్ అఫైర్స్ వీడియో చూస్తున్నట్లయితే అసలు ఒక్కరోజు కూడా స్కిప్ చేయకుండా ఎవ్రీడే చూడండి. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ యొక్క ప్రామినెన్స్ అనేది యూపీఎస్లో పెరుగుతుంది కాబట్టి, ఈవెన్ ప్రిలిమ్స్లో, మెయిన్స్లో అండ్ ఇంటర్వ్యూలో కూడా. అండ్ మన క్లాసెస్ కూడా అదే విధంగా ఉంటాయి. లైక్ క్వశ్చన్ ఏంటి, ఎలా వచ్చే ఛాన్స్ ఉన్నాయి, సో మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎవ్రీ టిప్స్ అనేవి మన క్లాస్లో ఇస్తాను కాబట్టి కంపల్సరీ చూడండి. అండ్ దిస్ క్లాస్ ఇస్ మోర్ రిలవెంట్ ఫ్రమ్ యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ అండి. ఓకే, సో మనం ఫస్ట్ ఆర్టికల్ చూసినట్లయితే ఇక్కడ టైటిల్ వచ్చేసి ఐఎండి curtails its forecast for southwest monsoon, pushes onset date to June. ఇక్కడ మన టైటిల్ చూసినట్లయితే కీవర్డ్ ఏం కనిపిస్తుంది, ఇక్కడ సౌత్ వెస్ట్ మాన్సూన్ అని కనిపిస్తుంది, ఐఎండి అని కనిపిస్తుంది, జూన్ అని కనిపిస్తుంది. సో ఈసారి 2026 ప్రిలిమ్స్లో అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ గురించి క్వశ్చన్ వచ్చింది. ఆ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ గురించి క్వశ్చన్ వస్తుందని కూడా నేను చెప్పాను. ఎందుకంటే గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ గురించి చాలాసార్లు మనం డీల్ చేసాం కదా. అది చెప్పినప్పుడు అండమాన్ అండ్ నికోబార్ జాగ్రఫీ గురించి చూసుకోవాలి, అక్కడ ఉన్న అదేంటి డెవలప్మెంట్స్ ఏం చేస్తున్నా చూసుకోవాలని చెప్పాను. అండ్ ట్రైబ్స్ గురించి చూసుకోవాలని చెప్పాను. షెడ్యూల్ 6 గురించి చెప్పాను. సో షెడ్యూల్ 6 గురించి కూడా క్వశ్చన్ వచ్చింది. అండ్ ఈవెన్ మనం షెడ్యూల్ 6 గురించి లడాక్ గురించి ప్రొటెస్ట్లు జరుగుతున్నప్పుడు కూడా మనం చదువుకున్నాము. అండ్ ఈవెన్ అండమాన్ అండ్ నికోబార్ అయితే ఫర్ షూర్ వస్తుంది అనుకున్నాం. బట్ ఈసారి ఏంటంటే అండమాన్ అండ్ నికోబార్ని మాన్సూన్తో లింక్ చేసి క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దీని గురించి తెలియాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మాన్సూన్ అనే కాన్సెప్ట్ అనేది తెలియాలి. ఈ మాన్సూన్ అనే కాన్సెప్ట్ తెలియాలి అన్నట్లయితే ఫస్ట్ మీకు బేసిక్స్ అయితే తెలియాలి. సో మన సోలార్ సిస్టంలో సన్ ఉంటారు కదా, సన్ ఇస్ ఎ స్టార్. సో ఆ సన్ చుట్టూ కూడా ప్లానెట్స్ తిరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ ఎర్త్ అనేది ఈ విధంగా ఎలిప్టికల్ ఆర్బిట్లో తిరుగుతూ ఉంటుంది అనమాట. సో మన ఎర్త్కి ఇంక్లినేషన్ ఉందిగా 22.5 degrees. సో ఆ ఇంక్లినేషన్ వల్ల ఏంటంటే మనకి ఇలా మూవ్ అవుతూ ఉంటుంది. సో నార్మల్గా ఈ రెండు పొజిషన్లో ఉన్నప్పుడు నార్థర్న్ హెమిస్ఫియర్, సదర్న్ హెమిస్ఫియర్ సేమ్ అమౌంట్ ఆఫ్ సన్లైట్ రిసీవ్ చేస్తాయి. దాన్నే ఈక్వినాక్స్ కండిషన్ అంటారు. కానీ ఈ పొజిషన్లో అండ్ ఈ పొజిషన్ వచ్చేసరికి ఇక్కడేమో నార్థర్న్ హెమిస్ఫియర్ తక్కువ హీట్ రిసీవ్ చేస్తుంది, సదర్న్ హెమిస్ఫియర్ ఏమో ఎక్కువ హీట్ రిసీవ్ చేస్తుంది. సో దాన్ని ఏమంటారు అంటే నార్థర్న్ హెమిస్ఫియర్లో వింటర్ ఉంటుంది కాబట్టి దీన్ని వింటర్ సాలిస్టైస్ అని అంటారు. సో ఇప్పుడు ఇదే పొజిషన్కి వచ్చినట్లయితే ఇక్కడ నార్థర్న్ హెమిస్ఫియర్లో ఎక్కువ హీట్ అనేది రిసీవ్ చేసుకుంటుంది, సదరన్ హెమిస్ఫియర్లో కంపారిటివ్గా తక్కువ హీట్. సదరన్ హెమిస్ఫియర్లోనేమో వింటర్ ఉంటుంది, నార్థర్న్ హెమిస్ఫియర్లోనేమో సమ్మర్ ఉంటుంది. దీన్నే నార్థర్న్ సమ్మర్ కానీ లేకపోతే సమ్మర్ సాలిస్టైస్ అని కూడా అంటారు. సో ఈ ఇమేజ్ మీద కూడా చాలాసార్లు యూపీఎస్సీ క్వశ్చన్ అడిగింది. అండ్ మీరు అట్లాస్ ఓపెన్ చేస్తే కూడా ఫ్రంట్ పేజెస్లో మీకు ఇమేజ్, దాంతోపాటు ఎవ్రీ లొకేషన్ గురించి క్లియర్గా రాసి ఉంటుంది. దాన్ని మాత్రం కంపల్సరీ మీరు చదువుకోవాలి. అండ్ ఈవెన్ ఎన్సీఆర్టీ 6th క్లాస్ 7th క్లాస్లో కూడా దీని గురించి ఉంటుంది అనమాట. ఓకే, మనం ఇక్కడ ఈ పొజిషన్లో మనకి మాన్సూన్స్ అనేవి వస్తాయన్నమాట. సమ్మర్ సాలిస్టైస్ నార్మల్గా మనం ఈక్వినాక్స్ కండిషన్లో చూసుకున్నట్లయితే నార్థర్న్ హెమిస్ఫియర్ అండ్ సదరన్ హెమిస్ఫియర్ సేమ్ అమౌంట్ ఆఫ్ హీట్ రిసీవ్ చేస్తుంది కాబట్టి మనకి లో ప్రెషర్ ఈక్వేటర్ దగ్గర ఉంటుంది. కానీ ఇక్కడ మనం సమ్మర్ సాలిస్టైస్ చూసుకున్నట్లయితే ఈ యొక్క ఐటీ సీజన్ అనేది కొంచెం నార్త్కి వెళ్ళేసి మనకి ఈక్వేటర్ పైన ఉంటుంది. ఇట్ పాసెస్ త్రూ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనమాట. సో అలా పాస్ అయినప్పుడు ఏంటంటే లో ప్రెషర్ ఏరియా ఇక్కడ క్రియేట్ అవుతుంది. సో మనకి ప్రెషర్ గ్రేడియంట్ ఫోర్స్ ప్రకారం ఆల్వేస్ హై ప్రెషర్ నుంచి విండ్స్ అనేవి లో ప్రెషర్కి మూవ్ అవుతాయి. అండ్ మీరు ఇక్కడ కొరియోలిస్ ఫోర్స్ అప్లై చేయడం వల్ల నార్థర్న్ హెమిస్ఫియర్లో విండ్స్ మూవ్ అయినప్పుడు ఏంటంటే రైట్ సైడ్ బెండ్ అయి ఇలా వెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట. సో ఈ ఇమేజ్ని కొంత జూమ్ చేసినట్లయితే మనకి ఇలా వస్తుంది. సో ఇక్కడ మనకి ఇండియా ఉంటుంది, ఇక్కడ మనకి ఐటీ సీజన్ ఫామ్ అయింది ఆన్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ఇక్కడ మనకి ఈక్వేటర్, ఇక్కడ నుంచి మనకి విండ్స్ ఈ డైరెక్షన్లో మూవ్ అవుతాయి. సో ఇక్కడ హీట్ ఉంటుంది కాబట్టి అరేబియన్ సీలో వాటర్ వేడికి వాటర్ వేపర్ లాగా అయ్యి క్లౌడ్స్ ఫామ్ అయి ఉంటాయి. సో విండ్స్ మూవ్ అయినప్పుడు ఆ క్లౌడ్స్ని కాస్త ఇండియా వైపు తీసుకెళ్తాయి అన్నమాట. అండ్ ఇక్కడ మనకి వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయి కాబట్టి ఈ యొక్క క్లౌడ్స్ వెస్టర్న్ ఘాట్స్కి గుద్దుకోవడం వల్ల అక్కడ రెయిన్ఫాల్ అనేది హెవీగా వెస్టర్న్ కోస్ట్లో పడుతుంది. దాన్నే ఓరోగ్రఫిక్ రెయిన్ఫాల్ అని కూడా అంటారు. అండ్ ఇక్కడ నుంచి బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ ఉంటుంది కదా, ఈ బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ నుంచి ఇలా విండ్స్ అనేవి నార్త్ ఈస్ట్లో పడిన తర్వాత అలా వెళ్ళేసి ఇక్కడ నుంచి వెళ్ళే విండ్స్ ఇలా రెండు కూడా ఇక్కడ మీట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తే వర్షపాతం అనేది తగ్గుతూ వస్తుంది. అండ్ దాంతోపాటు మనకి వింటర్ సాలిస్టైస్ ఉంటుంది కదా, అంటే నార్థర్న్ హెమిస్ఫియర్లో వింటర్ అంటే టెంపరేచర్ తగ్గుతుంది,
సదరన్ హెమిస్ఫియర్ లో టెంపరేచర్ పెరుగుతుంది. అప్పుడు ఇక్కడ ఉన్న ఐసీసీజెడ్ కాస్త ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. దానివల్ల ఏంటి, రివర్స్ అవుతుంది. ఇక్కడ లో ప్రెషర్ ఉంటుంది, ఇక్కడ హై ప్రెషర్ ఉంటుంది. మళ్ళీ విండ్స్ అనేవి, నేను కలర్ మారుస్తాను, విండ్స్ అనేవి ఇలా వస్తాయన్నమాట. ఓకే, ఇలా వచ్చేస్తుంటాయి. సో ఇక్కడ మీకు 2026లో క్వశ్చన్ అడిగింది ఏంటి, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఇక్కడ ఉంటాయి కదా, ఇలా సౌత్ వెస్ట్ మాన్సూన్లో అలాగే నార్త్ ఈస్ట్ మాన్సూన్లో 2 సార్లు కూడా వర్షం వస్తుంది అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇంకొక స్టేట్మెంట్ అందులో తప్పేం ఇచ్చారు అంటే, థర్డ్ స్టేట్మెంట్ అండమాన్ అండ్ నికోబార్ డిసెంబర్ టు మే మంత్స్లోనే వర్షం వస్తుందని చెప్పారు. కానీ మాన్సూన్స్ ఎప్పుడు వస్తాయి మనకి, జూన్ జూలై కదా, ఈవెన్ జూన్ జూలై టైంలో కూడా ఇక్కడ వర్షపాతం అనేది వస్తుందన్నమాట. ఓకే, సో ఇలా మీకు కాన్సెప్ట్ తెలిస్తే మీరు ఈ క్వశ్చన్ని ఈజీగా ఆన్సర్ చేసి ఉంటారు. సో ఇప్పుడు ఆర్టికల్లో ఉన్న న్యూస్ ఏంటి అన్నట్లయితే, ఐఎండి ఒక కొత్త ఫోర్కాస్ట్తో ముందొచ్చింది. ఆ కొత్త ఫోర్కాస్ట్ ఏంటి అన్నట్లయితే, ఇంతకు ముందేమో 26th మేకే ఈ కేరళ కోస్ట్కి హిట్ చేస్తుంటాయి ఈ మాన్సూన్ విండ్స్ అని చెప్పి చెప్పింది. కానీ ఇంకా రాలేదు. అంటే 1st జూన్కి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 1st జూన్కి కేరళ కోస్ట్కి ఈ యొక్క మాన్సూన్ విండ్స్ అనేవి హిట్ అవుతాయి అని చెప్పి చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇంతకుముందేమో 92% ఆఫ్ రెయిన్ఫాల్ అన్నారు, ఇప్పుడు ఇది కాస్త తగ్గి అరౌండ్ 90% ఆఫ్ రెయిన్ఫాల్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పి ఇక్కడ క్లియర్గా చెప్పారు. సో మీకు క్వశ్చన్ వచ్చినట్లయితే ఈ టాపిక్ నుంచి మీకు వింటర్ సాలిస్టైస్, సమ్మర్ సాలిస్టైస్ గురించి క్వశ్చన్ రావచ్చు, ఎందుకంటే దట్ ఈస్ అ ఫేవరెట్ ఏరియా ఆఫ్ యూపీఎస్సీ అనమాట. అండ్ అంతేకాకుండా మీకు మాన్సూన్ ఎలా ఫామ్ అవుతుంది, ఐటీసీజెడ్, సీజనల్ రివర్సల్ ఆఫ్ విండ్స్, కోరియోలిస్ ఫోర్స్ గురించి మీకు స్టేట్మెంట్స్ రావచ్చు. అండ్ అంతేకాకుండా లైక్ ఐఎండి, ఇక్కడ ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఉంది కదా, ఐఎండి గురించి కూడా క్వశ్చన్ రావచ్చు. సో ఇలా ప్రతి ఒక్క ఏరియాని మీరు క్లియర్గా చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఐఎండి గురించి కొన్ని ఫ్యాక్ట్స్ అనేవి చూసుకున్నట్లయితే, ఐఎండి వచ్చేసి ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అనమాట. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 1875 ఆ టైంలో ఎస్టాబ్లిష్ అయింది. ఇది దేని కింద వస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కింద వస్తుంది. అండ్ ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ గురించి కూడా ప్రిలిమ్స్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు 2026లో. అదేంటంటే డీప్ ఓషన్ మిషన్ అనేది, దాని గురించి క్వశ్చన్ ఇచ్చేసి 3 స్టేట్మెంట్లు ఇచ్చారు. అందులో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ షిప్పింగ్ కింద వస్తుందని చెప్పారు. కాదు, ఆ డీప్ ఓషన్ మిషన్ అనేది మన ఎర్త్ సైన్సెస్ కింద వస్తుంది. అండ్ అది కూడా డైరెక్ట్ క్వశ్చన్ ఫ్రమ్ ఆర్ ప్రిలిమ్స్ అనమాట. ప్రిలిమ్స్ సిరీస్లో ఉన్న క్వశ్చన్కి డైరెక్ట్గా మనం మ్యాచ్ చేసుకోవడానికి వీలుగా ఉంది ఆ క్వశ్చన్ కూడా. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో నేను వీడియో అయితే రిలీజ్ చేస్తాను. ఒక 2 days నుంచి నానుస్తున్నాను కదా నేను, వస్తుంది అని చెప్పి ఈరోజు అయితే ఫర్ షూర్ నేనైతే రిలీజ్ చేస్తాను. ఓకే, అండ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అని చూసుకున్నట్లయితే ఢిల్లీలో ఉందన్నమాట. అండ్ మనకి 6 రీజనల్ మెట్రలాజికల్ సెంటర్స్ కూడా ఉన్నాయి. అవి ముంబై, చెన్నై, ఢిల్లీ, కాల్కటా, నాగ్పూర్ అండ్ గువాహటిలో. అండ్ దీని యొక్క మ్యాండేట్ ఏంటి అని చూసుకున్నట్లయితే, మెట్రలాజికల్ ఇన్ఫర్మేషన్ని ఫోర్కాస్ట్ చేస్తుంది. అండ్ దాంతోపాటు అగ్రికల్చర్కి, షిప్పింగ్కి, ఏవియేషన్కి, ఆయిల్ ఎక్స్ప్లోరేషన్కి టైమ్లీ అప్డేట్స్ కూడా ఇస్తుంది అనమాట టెంపరేచర్ గురించి. అండ్ అంతేకాదు ట్రాపికల్ సైక్లోన్స్, మన బంగాళాఖాతంలో కానీ అరేబియన్ సీలో కానీ మనకి ఈ యొక్క సైక్లోన్స్, అల్పపీడనాలు అంటారు. ఓకే, అల్పపీడనాలు ఏర్పడుతున్నాయా లేదా అని చెప్పి, అలాగే డస్ట్ స్టార్మ్స్, హెవీ రెయిన్స్, హీట్ వేవ్స్ ఎలా ఉంటాయి, అండ్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది, ఎవ్రీథింగ్ దాని గురించి మనకి అలర్ట్స్ అనేది ఐఎండి ఇస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే, స్పూరియస్ లిక్కర్ క్లెయిమ్స్ 15 lives ఇన్ మహారాష్ట్ర. మహారాష్ట్రలో కల్తీ సారా, లిక్కర్ అంటే ఓకే, కల్తీ సారా తాగడం వల్ల అరౌండ్ 15 మంది చనిపోయారని చెప్పారు. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే మిథనాల్, ఇథనాల్ గురించి చూసుకోవాలి. అండ్ ఇలా మనకి కల్తీ సారాలో ఏముంటుందంటే మిథనాల్ అనేది మిక్స్ అవుతుంది. నార్మల్గా మిథనాల్ ఇండస్ట్రీస్లో అలాగే ఫ్యూయల్ కింద యూజ్ చేస్తారు, కానీ కన్సంప్షన్కి మాత్రం అది యూజ్ చేయరు. ఇన్ కేస్ అది మనకి కల్తీ అయ్యి అది కలిసిందంటే ఆఫ్ కోర్స్ మన ప్రాణాలకి చాలా హానికరం అన్నమాట. సో ఇప్పుడు దీని గురించి చూసినట్లయితే కంటెక్స్ట్ ఏం చెప్తుంది, అట్లీస్ట్ 15 people డైడ్ ఇన్ పూణే, పింప్రి రీజన్లో అరౌండ్ 15 మంది వరకు ఈ కల్తీ సారాన్ని కన్జ్యూమ్ చేసి చనిపోవడం జరిగింది అని చెప్పారు. సో ఇక్కడ స్పూరియస్ లిక్కర్ అని చూసుకున్నట్లయితే అసలు ఏంటి స్పూరియస్ లిక్కర్? ఇట్ రిఫర్స్ టు ఇల్లీగల్గా మ్యానుఫ్యాక్చర్ చేసిన ఆర్ఎల్స్ అడల్టరేట్ అయిన ఆల్కహాలిక్ బ్రీవరేజెస్ని స్పూరియస్ లిక్కర్ అని అంటారు. ఇవేంటంటే నార్మల్గా అన్రెగ్యులేటెడ్, ఇవి ప్రాపర్గా రెగ్యులేట్ చేయరు. అండ్ ఇవి
సేఫ్టీ స్టాండర్డ్స్ని కూడా వాళ్ళు ఫాలో అవ్వరు. నార్మల్గా మీరు ఈశ్వర్ మూవీ, ప్రభాస్ మూవీ చూసినట్లయితే అందులో మీకు గుడుంబ కనిపిస్తుంది. గుడుంబ అంటే ఇదే అనమాట. సో ప్రాపర్గా స్టాండర్డ్స్ లేకుండా వాళ్ళు ప్రొడక్షన్ చేసి అమ్ముతూ ఉంటారు ఇల్లీగల్గా. అండ్ దే ఆర్ సోల్డ్ వితౌట్ ప్రాపర్ లైసెన్స్. వాళ్ళకి ఎలాంటి లైసెన్స్ లేకుండా వాళ్ళు అమ్మడం జరుగుతుంది అనమాట. ఈవెన్ సేఫ్టీ స్టాండర్డ్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి అక్కడ. నార్మల్గా వీటిని హోమ్ మేడ్ ఆర్ బూట్ లెగ్ లిగ్గర్ అని కూడా అంటారు. అండ్ ఇవి వచ్చేసి చాలా చీప్గా అండ్ లో క్వాలిటీగా ఉంటాయి అనమాట. దే ఆర్ వెరీ హార్మ్ఫుల్ అని కూడా చెప్పొచ్చు. సో ఇప్పుడు మిథనాల్ పాయిజన్ చూసుకున్నట్లయితే మిథనాల్ని కన్స్యూమ్ చేసిన తర్వాత హ్యూమన్స్కి ఎలాంటి ఇంపాక్ట్స్ వస్తాయి? ఫస్ట్ ఆప్టికల్ నర్వ్ అనేది ఎఫెక్ట్ అయిపోయి బ్లైండ్నెస్ అనేది వస్తుంది అనమాట, కనిపించదు ఏమి. అండ్ దాని తర్వాత ఏమవుతుందంటే ఆర్గాన్ ఒక్కొక్కటి మెల్లిమెల్లిగా ఫెయిల్ అవుతూ వస్తాయి. ఫస్ట్ లివర్ ఫెయిల్ అవుతుంది, తర్వాత కిడ్నీ ఫెయిల్ అవుతుంది, తర్వాత హార్ట్ ఫెయిల్యూర్. సో అలా ఒక్కొక్క ఆర్గాన్ ఫెయిల్ అవుతూ వస్తుంది. అండ్ అంతేకాకుండా న్యూరలాజికల్ డ్యామేజ్ అయితే పర్మనెంట్గా ఉంటుంది. లైక్ కన్ఫ్యూజన్, డిజినెస్, సీజర్స్, ఫిట్స్ రావడం. అండ్ లాస్ట్ వెళ్ళేది కోమాలోకి వెళ్ళిన తర్వాత ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి, ఫైనల్గా డెత్ అనమాట. సో ఇలా డిఫరెంట్ లెవెల్స్లో ఈ మిథనాల్ పాయిజనింగ్ అనేది మన బాడీ పైన ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ టైటిల్ చూసుకున్నట్లయితే 90% ఆఫ్ ఇండియన్ బేబీస్ ఆర్ బోర్న్ ఇన్ హాస్పిటల్స్. 90% ఇండియన్ బేబీస్ హాస్పిటల్లో పుడుతున్నారని చెప్పి ఒక మంచి వార్తని నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 6 అనేది ఇచ్చిందనమాట. సో నార్మల్గా మన ఊర్లలో చూసుకున్నట్లయితే ఏమవుతుంది, ఊర్లలో చూసుకున్నట్లయితే డెలివరీస్ నార్మల్గా ఇంట్లో జరుగుతాయి. ఇంట్లో ప్రసవం జరిగినట్లయితే చాలాసార్లు ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ప్రాపర్గా వాళ్ళు ఏం మెడిసిన్స్ కూడా వేసుకోరు. అండ్ కొన్నిసార్లు కట్స్ అయినప్పుడు కూడా లైక్ వాటికి స్టిచెస్ అనేది వేయకుండా బ్లడ్ లాస్ అనేది హెవీగా జరుగుతుంది. అండ్ ఈవెన్ కొన్నిసార్లు బిడ్డ అడ్డం తిరిగారు అని చెప్పి కూడా మనకి చాలా మూవీస్లో చూపిస్తూ ఉంటారు. సో అలాంటి కాంప్లెక్స్ డెలివరీస్ అప్పుడు కూడా బేబీకి అండ్ మదర్కి ప్రమాదం జరిగే ఛాన్స్ ఉంటుంది. సో అలా జరగడం వల్ల ఏమవుతుంది అంటే ఎంఎంఆర్, మెటర్నల్ మోర్టాలిటీ రేట్ పెరుగుతుంది, అలాగే ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేట్ కూడా పెరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఇన్స్టిట్యూషన్ డెలివరీస్ అంటే ఏం లేదు, హాస్పిటల్స్లో పుట్టడం వల్ల మెడికల్ ప్రాక్టీషనర్స్, నర్సులు ఉంటారు, డాక్టర్లు ఉంటారు, ప్రాపర్గా క్లీన్గా అన్ని స్టిచెస్ వేయడము, వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ ఇవ్వడం, అండ్ బ్లడ్ లాస్ అవుతున్నప్పుడు వాళ్ళకి సెలైన్స్ పెట్టడము, అలా బాడీలో వాటర్ లెవెల్ని కూడా మెయింటైన్ చేస్తూ డీహైడ్రేట్ అవ్వకుండా చూస్తూ ఉంటారు. అండ్ ఈవెన్ బేబీకి పుట్టిన వెంటనే వాళ్ళకి టీకాలు ఇవ్వడము, అంటే వ్యాక్సిన్స్ ఇస్తూ ఉంటారు. సో అవి లైఫ్ సేవింగ్ అన్నమాట. అండ్ అంతేకాదు ఎందుకు హాస్పిటల్ రిలేటెడ్ బర్డ్స్ అనేవి పెరిగాయని చూసుకున్నట్లయితే మనకి గవర్నమెంట్ జనని సురక్ష యోజన అనే స్కీమ్ తీసుకొచ్చింది. అండ్ ఈవెన్ తెలంగాణ స్టేట్లో అయితేనేమో గవర్నమెంట్ హాస్పిటల్లో అబ్బాయి ప్రసవం జరిగితే 12,000, అమ్మాయికి అయితే 13,000 ఇస్తాను అని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈవెన్ నేను కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో చేయించుకుందాం అనుకున్నాను, బట్ నా సర్జరీ అంతా లైక్ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగి ఎమర్జెన్సీ సీ సెక్షన్ జరిగింది కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళలేక లైక్ ప్రైవేట్ హాస్పిటల్లో చేయించుకున్నాను. అండ్ ఐ ఫెల్ దట్ అమ్మ 25,000 లాస్ అయ్యాయి కదా అని నేను కూడా ఫీల్ అయ్యాను. అండ్ అంతేకాదు ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్ డెలివరీ అయితే బేబీస్కి కిట్స్ ఇస్తారనమాట. ఏ కిట్స్? కేసీఆర్ కిట్ అని ఆ టైంలో ఉండేది, ఇప్పుడు నేమ్ మార్చారో లేదో ఐ డోంట్ హ్యావ్ ఐన్ ఐడియా. కాకపోతే నా పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని మాత్రం గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఒక 7 days వరకు అదేంటి అబ్జర్వేషన్ ఇంక్యుబేషన్లో పెట్టారనమాట. సో అప్పుడు మేము అడిగాము గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేశాం కదా ఇస్తారా అని చెప్పి, బట్ దే సెడ్ నో అనమాట. నా డెలివరీ మాత్రం ప్రైవేట్ హాస్పిటల్లో జరిగింది, బట్ నా పిల్లల్ని మాత్రం 7 days వరకు గవర్నమెంట్ హాస్పిటల్లోనే అబ్జర్వేషన్లో పెట్టారు. బికాస్ దే వర్ లైక్ 33 weeksకి పుట్టారు కాబట్టి. అండ్ ఈవెన్ బేబీ వెయిట్ బాగున్నప్పటికీ కూడా బేబీ బాయ్ వెయిట్ అనేది డెవలప్మెంట్ తగ్గిపోయింది అనమాట కడుపులో ఉన్నప్పుడు, బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ స్పేస్ అనమాట. సో అందుకని వాళ్ళని అక్కడ పెట్టాల్సి వచ్చింది. సో అలా చేయడం వల్ల ఏంటి అన్నట్లయితే హాస్పిటల్స్లో మనకి సూపర్విజన్ చేయడానికి డాక్టర్స్, నర్సెస్, వెల్ ట్రైన్డ్ స్టాఫ్ అనేది ఉంటుందన్నమాట. దానివల్ల ఓవరాల్గా హెల్త్ బెనిఫిట్స్ అనేవి, హెల్త్ అవుట్కమ్స్ అనేవి పెరుగుతాయి. సో ఇదొక మంచి న్యూస్ అనే చెప్పొచ్చు. సో ఇక్కడ మనం ఈ యొక్క ఫ్లో చార్ట్ ఇన్ఫోగ్రాఫిక్ చూసినట్లయితే ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ పెరిగాయి 5తో అండ్ 6తో కంపేర్ చేస్తే అని తెలుస్తుంది.
అండ్ ఈవెన్ వ్యాక్సినేషన్ ఫర్ కిడ్స్ కూడా పెరిగింది. యాంటీనేటల్ కేర్ అంటే ప్రసూతి అయిన తర్వాత, డెలివరీ అయిన తర్వాత కూడా ఉమెన్కి చెకప్స్ చాలా అవసరం, అట్లీస్ట్ 6 months వరకు. ఎందుకంటే వాళ్ళు పాలిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ బాడీలో ఉన్న ఫ్యాట్ అంతా కూడా పాల రూపంలో వెళ్ళిపోతూ ఉంటుంది. వాళ్ళకి కావాల్సిన న్యూట్రిషన్ కానివ్వండి, అండ్ ఎమర్జెన్సీ సెక్షన్ అయితే వాళ్ళకి స్పైనల్ కార్డ్కి ఇంజెక్షన్స్ వేస్తూ ఉంటారు. దానివల్ల వాళ్ళకి నడుము నొప్పి లాంటిది కావడం కానివ్వండి, అండ్ సి సెక్షన్ చేసినప్పుడు వాళ్ళకి స్టిచెస్ వేస్తూ ఉంటారు. స్టిచెస్ విప్పడానికి కానివ్వండి, స్టిచెస్ చోట ఏమన్నా పస్ లాంటిది ఆర్ ఏమంటారు పిగిలిపోవడం లా, ఇప్పుడు ఇన్ కేస్ వాళ్ళకి సర్జరీ అయిన తర్వాత ఎత్తు బరువులు అలాంటివి చేసినా కూడా, ఎక్కువసేపు కూర్చొని బేబీస్కి నర్సింగ్ చేసినా కూడా కుట్లు పిగలడం అనేది జరుగుతుంది. ఆ ఏరియాలో దురద పెట్టడం, రక్తం రావడము, ఏమంటే చీము నిద్ర వస్తూ ఉంటాయి అనమాట. సో అలాంటివి అయినప్పుడు కూడా ఇలాంటి యాంటీనేటల్ కేర్ ద్వారా ఆ ప్రాబ్లమ్స్ని మనం అడ్రస్ చేయొచ్చు అనమాట. అండ్ అంతేకాకుండా కంపల్సరీ సప్లిమెంట్స్ అయితే ఉమెన్కి చాలా అవసరం. ఎందుకంటే ఫీడ్ చేస్తున్నప్పుడు వాళ్ళ బాడీలోని కాల్షియం కూడా తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఉమెన్ సప్లిమెంట్స్ ఫర్ షూర్ తను ఎంతవరకు బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తుందో అప్పటి వరకు కూడా కంపల్సరీ కాల్షియం సప్లిమెంట్స్ కావాలి. అవి ఇంట్లో డెలివరీ అయిన వాళ్ళకి ఇవ్వము కాబట్టి వాళ్ళకి కొంతవరకు ప్రాబ్లం అయితే ఉంటుంది ఫ్యూచర్లో. ఆ ప్రాబ్లమ్స్ కూడా మనం ఎదుర్కోవడానికి ఇలా యాంటీనేటల్ కేర్ చాలా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అండ్ ఈవెన్ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా పెరిగింది, స్టంటింగ్ తగ్గింది, వేస్టింగ్ తగ్గింది, అండ్ అండర్ వెయిట్ ఇన్ చిల్డ్రన్ కూడా తగ్గడం జరిగింది అనమాట. సో ఇలా మనకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి వెన్ వి కంపేర్ విత్ NFHS 5 and 6 అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇక్కడ మీరు NFHS గురించి తెలుసుకోవాలి. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే అనేది ఇప్పుడు 6 అనేది నడుస్తుంది అనమాట. ఇది ఏంటంటే 2023 అలాగే 2024 డేటా తీసుకొని ఈ యొక్క డేటా అనేది ఫైనలైజ్ చేయడం జరిగింది. సో ఇందులో ఏం చెక్ చేస్తున్నారు అంటే COVID-19 తర్వాత హెల్త్ కేర్లో అవుట్కమ్స్ ఎలా ఉన్నాయి అని చెప్పి వీళ్ళు ఈ సర్వేని చేయడం జరిగింది. ఇందులో వాళ్ళు ఫర్టిలిటీ, మోర్టాలిటీ, అలాగే సర్వీస్ యూటిలైజేషన్ ఎలా చేస్తున్నారు, అనీమియా గురించి, అండ్ మెథడాలజికల్ డేటాబేస్ ఏం చేస్తున్నారని చెప్పి అన్నిటి మీద వాళ్ళైతే ఫోకస్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు NFHS 6 గురించి చూసుకున్నట్లయితే ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. సో ఎప్పుడైనా సరే మనం ఏ మినిస్ట్రీ చేస్తుందని చెప్పి క్లియర్గా చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే పాలసీలో సపోర్ట్ కావాలి, ఎస్పెషలీ మనం ఫర్టిలిటీ, మోర్టాలిటీ, హెల్త్ ఇండికేటర్స్లో మనం అప్డేషన్, అలాగే ప్రోగ్రామ్స్ని మానిటరింగ్ చేయడము, అలాగే ఈక్విటీ అసెస్మెంట్ అన్ని ఏరియాస్లో కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నామా, చేయగలుగుతున్నామా లేదా, ఓన్లీ కొన్ని ఏరియాసే బెనిఫిట్ చెందుతున్నాయా అని చెప్పి తెలుసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కాంక్రీట్ ఫీవర్ అనమాట. ఈ ఆర్టికల్ అర్థం కావాలి అన్నట్లయితే కొంత బేసిక్స్ మీకు తెలియాలి. సో మనకి ఇప్పుడు ఎండాకాలం చాలా ఎక్కువ హీట్ అనేది మనం ఈసారి అబ్జర్వ్ చేసాము. అండ్ ఈ ఆర్టికల్ ఏం చెప్పింది అంటే రాజస్థాన్లో 48 degrees సెంటిగ్రేడ్ అనేది ఈ వీక్లో రికార్డ్ అయింది అండ్ ఇట్ ఇస్ హాటెస్ట్ ఆఫ్ దిస్ ఇయర్ అని చెప్పారు. సో ఇప్పుడు ఇంత టెంపరేచర్ పెరగడానికి మేజర్ రీజన్ ఏంటి అని చూసుకున్నట్లయితే మనం ఫస్ట్ వచ్చేసి క్లైమేట్ చేంజ్. మనకి గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది, గ్రీన్ హౌస్ ఎమిషన్స్ పెరిగాయి, అండ్ డీఫారెస్టేషన్ అవుతుంది కాబట్టి మనకి గ్లోబల్ వార్మింగ్ వల్ల ఈ టెంపరేచర్ ఎక్కువ రికార్డ్ అయ్యింది అని తెలుస్తుంది. అండ్ ఈ టెంపరేచర్ రికార్డ్ అయ్యింది ఓకే, కానీ ఇప్పుడు దీని నుంచి మనం బయటకు రావడం ఎలా అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్పింది అనమాట. సో అర్బన్ ఏరియాస్లో మేజర్ రీజన్ వచ్చేసి ర్యాపిడ్గా అర్బనైజేషన్ అవుతూ ఉంది అండ్ అందులో కంక్రీట్ స్ట్రక్చర్స్ పెరుగుతూ ఉన్నాయి. అంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు, సిమెంట్ రోడ్లు, యాష్పాల్ట్ రోడ్లు, అవి ఏం చేస్తున్నాయంటే ఎక్కువ హీట్ని అబ్జార్బ్ చేస్తున్నాయి. అవి ఈవినింగ్ అయ్యేసరికి స్లోగా రేడియేట్ చేస్తాయి లాంగ్ వేవ్లో. సో అలా ఏమవుతుందంటే ఈవినింగ్ 7, 8 అయినప్పటికీ కూడా మనం ఊర్లలో కంపేర్ చేస్తే ఈ సిటీస్లో వేడి అనేది తగులుతుంటుంది అనమాట ఈవినింగ్ 7కి ఆ టైంకి కూడా. సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే అర్బన్ ఏరియాస్లో గ్రీన్ కవర్ని పెంచాలి. అంటే గ్రీన్ రోడ్లు మధ్యలో చెట్లు పెట్టడం కానివ్వండి, అటు ఇటు చెట్లు పెట్టడం కానివ్వండి, పార్క్స్ పెంచడం కానివ్వండి, మన ఇంట్లలో పైన టెర్రస్ మీద చెట్లు పెంచడం లాంటివి చిన్న చిన్నవి ప్లాంట్స్, టెర్రస్ గార్డెనింగ్ అంటారు, ఇప్పుడు అందరికీ అదొక ఫ్యాషన్ అయిపోయింది. సో అలా మనం చేస్తూ ఉంటే మనం కొంతవరకు క్లైమేట్ చేంజ్ని తగ్గించవచ్చు అని చెప్పారు. అండ్ అంతేకాకుండా మనం మన రూఫ్స్ మీద రిఫ్లెక్టివ్ మెటీరియల్స్ మనం పెయింట్ చేయాలి అని చెప్పారు. సో మనకి డార్క్ కలర్ బిల్డింగ్స్ కాకుండా లైక్ వైట్ కలర్తో పెయింట్ వేసినట్లయితే, ఆర్ ఎల్స్ మనకి సమ్మర్లో రేకుల మీద ఒకటి వేస్తారు, నాకు చిన్నప్పుడే ఐడియా గుర్తుంది ఏంటంటే అవి వైట్ పెల్లెట్స్ ఉంటాయి, వాటిని నానబెడతారు, పెయింట్ వేస్తారు, కూలింగ్ సిమెంట్ అని అంటారు.
సో అలా 2 కోట్లు అలా వేస్తే చల్లగా ఉంటుంది అని చెప్పి చెప్తారు కదా. సో అలాంటి రిఫ్లెక్టివ్ ఐటమ్స్ ఏమైనా ఉన్నట్లయితే వాటిని పెయింట్ చేయడానికి ట్రై చేసినట్లయితే కూడా మనం అర్బన్ ఏరియాస్లో కొంతవరకు టెంపరేచర్ మెయింటైన్ చేయొచ్చు ఇళ్ళల్లో అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. అంతకు మించి ఇంకేమీ లేదు, ఇంకా డేటా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియన్ ఎకనామీ టు రిమైన్ రెసిలియంట్ డిస్పైట్ వార్ ఇంపాక్ట్. సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే మన వెస్ట్ ఏషియాలో వార్ మనకు ఐడియా ఉంది కదా. వెస్ట్ ఏషియాలో ఏ కంట్రీస్ కొట్టుకుంటున్నాయి, ఇజ్రాయిల్ అండ్ యుఎస్ ఒక సైడ్, ఇరాన్ ఒక సైడ్. దానివల్ల బాంబుల దాడి, డ్రోన్స్ దాడి, మిసైల్స్ దాడి అవన్నీ అవుతూ ఉన్నాయి కదా. సో ఇప్పుడు మనకి ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే ఆ వార్ వల్ల స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ క్లోజ్ చేశారు, ఫెర్టిలైజర్స్ ఎఫెక్ట్ అయ్యాయి, అండ్ దాంతోపాటు మనకి గ్యాస్ ఆయిల్ కూడా ఎఫెక్ట్ అయింది. కానీ ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఈ యొక్క వార్ వల్ల ప్రైజులు పెరిగినాయి, పెట్రోల్ అండ్ డీజిల్, లాజిస్టిక్ కాస్ట్ పెరిగినాయి, ఫినాన్షియల్ మార్కెట్లలో కూడా ఇంపాక్ట్ ఉంది, గ్లోబల్ ట్రేడ్ కూడా ఎఫెక్ట్ అయ్యింది. అయినప్పటికీ కూడా ఇండియా కొంతవరకు స్టేబుల్గా ఉంది. దాని వెనకాల రీజన్స్ ఏంటంటే ఫారెక్స్ రిజర్వ్స్ గట్టిగా ఉన్నాయి కాబట్టి అని చెప్పడం జరిగింది. అండ్ దీని మీద మీకు మెయిన్స్లో క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది ఫర్ షూర్ ఈసారి. సో మీరు దీని మీద అయితే ప్రిపేర్ అవ్వండి. ఓకే, మీకు ఇక్కడ ప్రిలిమ్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మాన్సూన్ గురించి అనమాట. ఇక్కడ 4 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి అరేబియన్ సీ బ్రాంచెస్ స్ట్రైక్స్ వెస్టర్న్ ఘాట్స్ అండ్ కాసెస్ హెవీ ఓరోగ్రఫిక్ రెయిన్ఫాల్. అండ్ సెకండ్ వచ్చేసి బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ కాంట్రిబ్యూట్ సిగ్నిఫికెంట్లీ టు రెయిన్ఫాల్ ఇన్ నార్త్ ఈస్ట్ ఇండియా. థర్డ్ వచ్చేసి తమిళనాడు రిసీవ్స్ మోస్ట్ ఆఫ్ ఇట్స్ యాన్యువల్ రెయిన్ఫాల్ ఫ్రమ్ సౌత్ వెస్ట్ మాన్సూన్. ఫోర్త్ వచ్చేసి మాన్సూన్ ఆన్సెట్ ఓవర్ కేరళ ఈస్ అన్ ఇంపార్టెంట్ ఇండికేటర్ మానిటర్ బై ఐఎండీ. సో ఇందులో ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్, ఏవి రాంగ్, కింద కరెక్ట్ ఆప్షన్స్ చూసి ఆప్షన్ని కింద కమెంట్లో చెప్పండి. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ మిథనాల్ అండ్ ఇథనాల్. ఇందులో మళ్ళీ 4 ఇచ్చాను. ఫస్ట్ వచ్చేసి మిథనాల్ ఈస్ కామన్లీ యూజ్డ్ యాజ్ అన్ ఇండస్ట్రియల్ సాల్వెంట్ అండ్ ఫ్యూయల్. సెకండ్ వచ్చేసి ఇథనాల్ ఈస్ సేఫ్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్ ఇన్ రెగ్యులేటెడ్ క్వాంటిటీస్. థర్డ్ వచ్చేసి మిథనాల్ పాయిజనింగ్ ఎఫెక్ట్స్ ద ఆప్టికల్ నర్వ్ మోర్ సివియర్లీ దాన్ ఇథనాల్ పాయిజనింగ్. నెక్స్ట్ వచ్చేసి మిథనాల్ అండ్ ఇథనాల్ హ్యావ్ ఐడెంటికల్ మెటబాలిక్ పాత్వేస్ అండ్ ప్రొడ్యూస్ ద సేమ్ ఎండ్ ప్రొడక్ట్స్. ఇందులో కూడా కరెక్ట్ ఆప్షన్ ఏంటో కింద కమెంట్లో చెప్పండి. దాట్స్ ఆల్ గైస్, బై దిస్ ఐమ్ కంక్లూడింగ్. అండ్ మీరు కనుక మీ యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి ఆర్ ఎల్స్ మీరు స్ట్రాంగ్గా నేను ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలనుకున్నట్లయితే ప్లీజ్ జాయిన్ దిస్ జిఎస్ ఫౌండేషన్ కోర్స్ అండి. మన దగ్గర ఆన్లైన్లో అండ్ ఆఫ్లైన్లో 2 అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే రిగార్డింగ్ కోర్స్ కానివ్వండి, ఎలా ఉంది కరికులం, ఫ్యాకల్టీ ఏంటి, ఎవ్రీథింగ్ మనకి మీకు చెప్పడానికి లైక్ యూ కెన్ కాల్ ఆన్ దిస్ నెంబర్ 8074765513. అండ్ ఈవెన్ ఇది వాట్సాప్ నెంబర్ కూడా, మాకు నెంబర్కి మెసేజ్ చేసినా కూడా విల్ సెండ్ ద బ్రౌచర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు నన్ను కలవాలి డైరెక్ట్గా అనుకున్నట్లయితే మన అకాడమీ అశోక్ నగర్ హైదరాబాద్లో ఉంది. అక్కడికి వచ్చి వికాస్ బుక్ సెంటర్ అని అడిగితే ఎవరైనా చెప్తారు, అక్కడికి వచ్చి నన్ను కలవచ్చు అనమాట. దానిపైనే ఉంటుంది, 2nd and 3rd ఫ్లోర్లో. అండ్ మన దగ్గర కొత్త బ్యాచ్ వచ్చేసి 8th June నుంచి స్టార్ట్ అవుతుందండి. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ అండ్ దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు జాయిన్ ద కోచింగ్. సో యూ కెన్ జాయిన్ అండి అండ్ యూ కెన్ టాక్ బిఫోర్ జాయినింగ్, యూ కెన్ మీట్ బిఫోర్ జాయినింగ్. అండ్ ఈవెన్ మన అకాడమీకి వస్తే మన ఇన్స్టిట్యూట్లో ఉన్న ఓల్డ్ స్టూడెంట్స్తో కూడా మీరు మాట్లాడి రివ్యూ కూడా తీసుకోవచ్చు, ఎలా ఉంది ఏంటి అని చెప్పి కూడా. ఓకే, దట్స్ ఆల్ గైస్, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.